ఆదివాసీ బడుల్లో విద్యార్థులకు ఏఐ టెక్నాలజీతో చదువు చెబుతున్నారు టీచర్లు. ఇంగ్లీష్లో పట్టు సాధించేలా, మ్యాథ్స్లో మేటిగా నిలిచేలా పాఠాలు చెబుతున్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఏఐ బోధన ప్రతిభకు మెరుగుపరుస్తుందని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందంటున్నారు అధికారులు. ఆదివాసీ బడుల్లో ఏఐ టెక్నాలజీ బోధనపై హ్యావ్ ఎ లుక్. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్థులు చదువుల్లో వెనకబడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నా ఇంగ్లీష్, మ్యాథ్స్ లో పట్టు సాధించలేకపోతున్నారు. దీంతో గిరిజన విద్యార్థులు ప్రతిభ చాటేలా మ్యాథ్స్, ఇంగ్లీష్ లో పట్టు సాధించేలా అధికారులు చర్యలు చేపట్టారు. లెర్న్ స్మార్ట్ విత్ ను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ప్రారంభించారు కలెక్టర్ రాజర్షిషా. దీంతో ఉట్నూరు ఆశ్రమ పాఠశాలలో ఏఐ టెక్నాలజీ పాఠాలు బోధిస్తున్నారు. అందుకోసం పాఠశాలలో ప్రత్యేకంగా ల్యాబ్లు ఏర్పాటు చేశారు. 8వ తరగతి నుంచి ఏఐ టెక్నాలజీతో ఆధునిక పద్ధతుల్లో పాఠాలు చెప్తున్నారు. ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఏఐతో పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంగ్లీష్ లో మెలకువలు నేర్చుకుంటున్నారు. మ్యాథ్స్ లో విద్యార్థుల సందేహాలను పరిష్కరిస్తూ ఏఐతో బోధన చేస్తున్నారు. సాంకేతిక పద్ధతులతో పాఠాలు చెప్పడం వల్ల కఠినంగా అనిపించినవి సులువుగా అర్థమవుతాయంటున్నారు విద్యార్థులు. 25th రోజు కలెక్టర్ సార్ అండ్ పిఓ సార్ డిగ్నిటరీస్ వచ్చి మా స్కూల్లో ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ ల్యాబ్స్ అనే కంప్యూటర్ సంస్థ ఎన్జిఓ ద్వారా మనకు ధ్యేయ అనే ప్రోగ్రామ్ని స్కూల్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది గిరిజన విద్యార్థుల విద్యావకాశాలని మెరుగుపరచడానికి, వాళ్లకు నాణ్యమైన సాంకేతికత నిపుణతో కూడినటువంటి విద్యను అందించడానికి ఏఐ అనే కొత్త సాంకేతిక కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకుంటూ, నేర్చుకుంటూ ఆడపిల్లలు, గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్కి సపోర్టివ్గా ఉండడానికి అని చెప్పేసి మా స్కూల్లో, మా పాఠశాలలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. కలెక్టర్ ద్వారా అండ్ పిఓ ద్వారా మేము ఈ ట్రైనింగ్ ఫౌండేషన్ అనేది స్కూల్స్ నుంచే స్టార్ట్ చేస్తాం. సో కొన్ని పైలట్ బ్యాచ్గా కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేస్తాం, లైక్ ఆశ్రమ్ స్కూల్స్, ZPHS స్కూల్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్. సో ఈ 25th ఫిబ్రవరి రోజు ఈ కలెక్టర్ ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం, dea.schools.ai అని. సో దాని ద్వారా మేము 8 months ట్రైనింగ్ ఇస్తాం స్టూడెంట్స్కి, లైక్ ఎట్లా మ్యాథ్స్ ఫౌండేషన్స్ అనేది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సాంకేతిక బోధన విద్యార్థుల ప్రతిభను మెరుగుపరుస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇది భవిష్యత్తులో తమకు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. పోటీ పరీక్షల్లో రాణించడానికి, ఉద్యోగాలు సాధించేందుకు దోహదపడుతుందంటున్నారు. అన్ని తరగతులకు ఏఐ బోధన విస్తరించాలని అధికారులను కోరుతున్నారు విద్యార్థులు. మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్నీ చక్కగా నేర్చుకోగలుగుతున్నాము. 25th కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ అయింది. ఇంతకుముందు బ్లాక్ బోర్డ్ మీద చెప్తుండేవారు, ఇప్పుడు కంప్యూటర్లో చక్కగా నేర్చుకుంటున్నాము. మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి సందేహాన్ని తెలుసుకోగలుగుతున్నాము. ఇది మాకు బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఏఐని ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ సార్కి, పిఓ సార్కి ధన్యవాదాలు. కలెక్టర్ సార్ అండ్ పిఓ సార్ చొరవతోటి మాకు ఏఐ ద్వారా కంప్యూటర్ నేర్పిస్తున్నారు. మాకు ఫస్ట్ బోర్డు మీద ఇలా క్లాసులు చెప్తుండే, ఇప్పుడు LED స్క్రీన్ ద్వారా మరియు కంప్యూటర్ ద్వారా క్లాసులు చెప్తున్నారు. ఇక్కడ మాకు ఏం డౌట్స్ ఉన్నా మేము క్లియర్ చేసుకుంటున్నాం, ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. ఇది మాకు చాలా నచ్చింది. ఇంకా ఈజీ వేగా మేము నేర్చుకుంటున్నాం, అన్నీ మాకు ఏం ప్రాబ్లం ఉన్నా తెలుసుకుంటున్నాం. గణితం అంటే వణికిపోయే విద్యార్థులు ఇప్పుడు సులువుగా అర్థం చేసుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్ట్గా 2 పాఠశాలలకు పరిమితం చేయకుండా అన్ని గిరిజన పాఠశాలల్లో ఏఐ టెక్నాలజీతో పాఠాలు చెప్పాలని కోరుతున్నారు విద్యార్థులు.